ఆయన అంతటా ఉన్నాడు, అన్ని రూపాలలో ఉన్నాడు. లోకమునందే లోకేశ్వరుడు ఉన్నాడు, విశ్వమునందే విశ్వనాథుడు ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఒక రూపంతో కనపడడానికి పరమ భాగవతోత్తములైన వాళ్ళు నువ్వు ఈ రూపంగా కనపడమని ప్రార్థన చేస్తే ఆ ప్రేమకు లొంగి ఒక రూపాన్ని తీసుకున్నాడు తప్ప నిజానికి ఆయనకంటూ ఒక రూపం లేదు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. ఒక రూపం లేనివాడు అనేక రూపములు పొందాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. నేను నిజానికి ఒక రూపం ఎందుకు తీసుకుంటాను అంటే మొట్టమొదటి కారణం పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వాళ్ళ మాట నిలబెట్టడానికి. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఒక రూపం తీసుకున్నాను, లేకపోతే నాకు రూపంతో అవసరం లేదు. నేను అంతటా నిండి ఉన్నాను. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు. కనపడే దాంట్లో వినపడిన